నమస్తే. నేను మీ తేజ. సో, బాలకృష్ణ అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో, కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక సినిమా చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్‌గా రాజశేఖర్, హీరో రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేయబోతున్నారంటూ కూడా బయటకు ఒక వార్త అయితే వచ్చింది. సో, రీసెంట్‌గానే ఆయన మళ్ళీ ఒక సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు రాజశేఖర్ గారు. సో, మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అసల ఈ కథేంటి? సో, దీని గురించి క్లియర్‌గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. కొరటాల శివ గారు చాలా మంచి డైరెక్టర్. అతను తీసిన సినిమాలన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్. ఒక్క 'ఆచార్య' కొంచెం యావరేజ్ టాక్ వచ్చింది. మిగతా సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. 'ప్రభాస్' కావచ్చు, 'మహేష్ బాబు' కావచ్చు, 'ఎన్టీఆర్' కావచ్చు. సో, ఇప్పుడు బాలకృష్ణ గారితో ఆయన చేస్తున్నారు. అంటే మాక్సిమం స్క్రిప్ట్ వేరే లెవెల్ ఉంటదని చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ స్క్రిప్ట్‌లోకి విలన్ క్యారెక్టర్‌గా రాజశేఖర్ గారిని తీసుకొచ్చారు. సో, ఎలా ఉండబోతుందంటారు? ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజానికి ఉపయోగపడేవి చాలా దగ్గరగా జనాలకి ఏదైనా ఓ టైప్ ఆఫ్ అవగాహన కల్పించడం, ఎడ్యుకేట్ చేయడం. అంటే సింపుల్ సోషల్ ఇష్యూస్‌ని తీసుకొని పెద్ద పెద్ద స్టార్ హీరోస్‌తో చెప్పించి జనాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కొరటాల శివ గారికి అలవాటు. ఆయన తీసిన సినిమాలు కూడా అలాగే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా. నెక్స్ట్ ప్రెజెంట్ సేమ్ అలాగే హీరో అంటే మన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ జనాలకి ఏదో సందేశం ఇచ్చే పాత్రల్లో రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారు, అలాగే వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, ఆర్ నారాయణమూర్తి గారు, ఇట్లా చాలా అరుదుగా కొంతమంది హీరోలు ఉంటారు మనకి. అందులో బాలయ్య ఒకడు. ప్రజెంట్ తను ఎంచుకున్న స్క్రిప్ట్స్, కాన్సెప్ట్స్ కూడా అలాగే ఉంటాయి. యెస్. భగవత్ కేసరిలో ఒక మంచి ఇష్యూని చెప్పడం జరిగింది. అఖండలో సనాతన ధర్మం గురించి బాగా చెప్పాడు. నెక్స్ట్ బాలయ్య ఏం చెప్తాడో, ఏ సినిమాతో వస్తారని ఆల్మోస్ట్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్. మంచి మంచి సినిమాలు తీశాడు. యాక్చువల్ చెప్పాలంటే మీకు తెలిస్తే తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చేది 'మా ఆయన బంగారం' అని ఒక సినిమా ఉంటది. సౌందర్యతో చేసేది. నెక్స్ట్ అలాగే 'పట్టపగలు' ఆర్జీవితో తీసాడు. అదొకటి. అమ్మాయి దయ్యం అయితే ఏడుస్తా ఉంటాడు తండ్రి. నెక్స్ట్ మన ప్రశాంత్ వర్మతో 'కల్కి'. నెక్స్ట్ అలాగే 'శేషు' అనే ఒక సినిమా ఉంటది. మన కళ్యాణి హీరోయిన్ ఫస్ట్ సినిమా యాక్చువల్లీ. సచ్ బ్యూటిఫుల్. అండ్ నిన్నటి 'బైకర్' లాస్ట్ రిలీజ్ అయిన 'బైకర్'లో ఇప్పుడు మీరు చెప్పిన 'శేషు' చాలా లాంగ్ ఎప్పటిదో బ్యాక్. దాంట్లో ఆయన క్యారెక్టర్ బాగుంటది. పిచ్చోడు కింద అయిపోతాడు కదా అతను. జైలుకెళ్తాడు. సో రాజశేఖర్ గారిలో కూడా ఒక బ్రహ్మాండమైన నటుడు ఉంటాడు. నెక్స్ట్ ఇక తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తనకి సపోర్టింగ్ గా నిలిచిన సాయి కుమార్ గారు విత్ వాయిస్. సో ఇది ఒక మంచి కోంబో చెప్పాలి అంటే. అండ్ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేయడానికి రెడీగా ఉన్నానని ఆయన ఎప్పుడో చెప్పినప్పటి నుంచి తనకు మంచి మంచి పాత్రలు వెళ్తున్నాయి. తను కూడా చూజీగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు కొరటాల శివ గారి సినిమాలో తనకి ఇప్పుడు బాలయ్యకి అంతే పవర్ఫుల్ గా ఉండే ఒక విలన్ కావాలి. సో ఆ రోల్ కి ఎంచుకున్నారు. ఇది ఒక మంచి రేర్ కాంబినేషన్. ఎందుకంటే చాలా మంది బాలకృష్ణ సినిమాలను ట్రోల్ చేసేవాళ్ళు, అవునా? అలాగే రాజశేఖర్ డాన్స్ ని, రాజశేఖర్ ని కూడా ట్రోల్ చేసేవాళ్ళు. అయినప్పటికీ ఎంతమంది ట్రోల్ చేసినా సరే దాన్ని వాళ్ళు చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. దేనికి ఎప్పుడు ఏమనుకోలే. మొన్న కూడా సాంగ్ అబ్బాయి కిరణ్ అబ్బవరం పాట తీసుకొచ్చాడు చూడు, ఇదేమిటమ్మా. అవును. అది ఆయన ఎంత బాగా ఎంజాయ్ చేశాడో దాన్ని చూసి. సో ఇట్లా బాగుంటాయి ఆయన కాంబినేషన్ లో. బోల్డ్ అనే సినిమాలు మంచి హిట్లు ఇచ్చాడు. 100 రోజులు ఆడిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి ఆయన ఖాతాలో. బోలెడు. అవును. రాజశేఖర్ గారు నిజంగా ఒక మంచి ఈ రకంగా యాక్టర్. ఈ రకంగా చూసుకుంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు కొరటాల శివ గారికి సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలి, అది బాలయ్య అయితే కరెక్ట్ అనుకున్నాడు. నెక్స్ట్ మరి అంత పవర్ఫుల్ గా ఎదిరించడానికి ఇంకో మంచి హీరో ఈయనుంటే బాగుండు అనుకున్నాడు. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్స్ ఎవరు అనేది మనం ఊహించకూడదు. అంటే ఉంటారు ఇంకా మంచి మహామహులే ఉంటారు. అంటే ఇంకెంత మందిని పెట్టుకున్నా గానీ హీరో విలన్ డామినేట్ కదా ఇక్కడ ఈ డామినేట్ స్క్రిప్ట్ లో. అండ్ ఇంకొకటి కొరటాల గారు ఇప్పుడు దేవరా ఉంది, అంతమంది క్యారెక్టర్లను పెట్టినా ప్రతి క్యారెక్టర్ కి గుర్తింపు ఉంటది. అవును. అందరినీ నోటిఫై చేస్తావు నువ్వు, ఓ ఈయన ఆ సీన్ కదా, ఆ సీన్ కదా అని. అట్లా సో
క్యారెక్టర్స్ ని పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళందరికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా ఇంకో ఎత్తు డైరెక్టర్ గా. ఈజ్ మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటున్నా. 100% ఇది పెద్ద హిట్ అవుతుంది, డౌటే లేదు దాంట్లో. సార్ అంటే ఆయన సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా బాగుంటాయి. మ్యూజిక్ బాగుంటది, టెక్నికల్ వాల్యూస్ బాగుంటాయి, కెమెరా పనితనం బాగుంటది. ఏదైనా లొకేషన్ ఎంచుకుంటే మనల్ని అందులోకి తీసుకెళ్ళిపోతాడు, మనం అక్కడే ఉన్నట్టుగా ఫీల్ అయిపోతా ఉంటాం. సినిమాల్లోకి పరకాయ ప్రవేశం ప్రేక్షకుడు కూడా చేస్తా ఉంటాడు. ఆ రకంగా సినిమాలు తీయడంలో దిట్ట. అవును. అందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టమైన ఫస్ట్ డైరెక్టర్. ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్ కదా. అన్ని సినిమాలు హిట్ అయినాయి ఆల్మోస్ట్. తన నచ్చినట్టుగా చేసిన సినిమాలన్నీ హిట్ చెప్పాలి అంటే. సరే వాట్ ఎవర్, అంటే నచ్చిన సినిమా ఏదైనా చేశాడు నాకు తెలియదు అవి. తను కొరటాల గారు మనసు పెట్టి ఆయన బాలయ్య అండ్ రాజశేఖర్ గారి కాంబినేషన్ విత్ కొరటాల శివ, ఇది బ్లాక్ బస్టర్ హిట్. నాకు నడితే మ్యూజిక్ కూడా దేవిశ్రీ ఇస్తే బాగుంటది. దేవిశ్రీ దేవిశ్రీ కొరటాలకి బాగుంటది. అవును. ఇంకెవరితో ఫస్ట్ నుంచి కూడా దేవిశ్రీ ఒక్క దేవరాకే అనిరుద్ధ్, ఆచార్య కూడా మణి శర్మ గారు. కానీ దీనికి మళ్ళీ దేవిశ్రీ ఇస్తే బాగుంటది అనిపిస్తుంది అంతే. అంటే ఫస్ట్ నుంచి కొరటాల శివ గారు తీసిన ఆయన ఫస్ట్ మూవీ మిర్చి నుంచి లాస్ట్ సినిమా దేవరా వరకు చూసుకుంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు చేంజ్ అయ్యారు. అంటే అవైలబిలిటీ లేకో లేకపోతే వాళ్ళకి వేరే డేట్స్ పని ఉండవు అంతే, అంతమించి ఏముంటాయి ఏ డైరెక్టర్. కానీ ఆయన తీసిన మిర్చి గానీ, శ్రీమంతుడు గానీ, భరత్ అనే నేను గానీ, కొంతమందికి జనతా గ్యారేజ్ గానీ, దేవిశ్రీ కాంబినేషన్ కొన్ని డైరెక్టర్లు బాగుంటది. పూరికి పూరి జగన్నాథ్, నెక్స్ట్ అదే దేవిశ్రీ కాంబినేషన్ మన సుకుమార్ ప్రభుదేవకి బాగుంటది. అవును. దేవిశ్రీ కాంబినేషన్ సుకుమార్ కి బాగుంటది. అసలు సుకుమార్ దేవిశ్రీ కాంబినేషన్ అంటే దీనికి కూడా ఆయన ఉంటే బాగుండు అనేది నా ఫీలింగ్. సో చూద్దాం. మంచి అంటే డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ అతను బాగా తీయగలిగే సత్తా ఉన్నవాడు కాబట్టి మంచి స్క్రిప్ట్ అవుతుందని మనం ఆస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.